హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ రెడ్డి సార్. ఈ రోజు మనం క్లాసెస్ డిస్కస్ చేస్తున్నామండి. ఈ రోజు మన క్లాస్లో భాగంగా జూలై 15వ తారీఖు ప్రాముఖ్యత ఏంటి? జూలై 15వ తారీఖు ప్రాముఖ్యత ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం అని చెప్పొచ్చండి. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం, వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా పేర్కొంటారు. అదే మనకు వరల్డ్ యూత్ డే అంటే ఇంటర్నేషనల్ యూత్ డే అంటే ఏంటంటారంటే ఆగస్ట్ 12 అంటారు. నేషనల్ యూత్ డే అంటే ఏంటంటారంటే జనవరి 12 అంటారు. కానీ వరల్డ్ యూత్ స్కిల్స్ డే అని దేనంటారంటే జూలై 15 అంటారు. జూలై 15 అంటారు. ఈ 3 డేట్స్ కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఏంటి డేట్స్ అంటే జనవరి 12 వచ్చేసి ఇది నేషనల్ యూత్ డే, నేషనల్ యూత్ డే. అండ్ నెక్స్ట్ వన్ ఆగస్ట్ 12 వరల్డ్ యూత్ డే, వరల్డ్ యూత్ డే. అండ్ జూలై 15 ఇంటర్నేషనల్ యూత్ డేగా మనం పేర్కొంటాం. ఇంటర్నేషనల్ యూత్ డే ఆర్ వరల్డ్ యూత్ డేగా మనం పేర్కొనవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క తేదీని ఎప్పుడు ప్రకటించారు? 2014లో ప్రకటించారు. 2014లో ఈ యొక్క వరల్డ్ యూత్ డేగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మనకు యుఎన్ఓ వాళ్ళు ప్రకటించారు. మరి యుఎన్ఓ వాళ్ళు ప్రకటిస్తే ఇక్కడ మేజర్గా వాళ్ళు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే హ్యూమన్ పాపులేషన్ వేరు, హ్యూమన్ రిసోర్సెస్ వేరు. పాపులేషన్ అంటే మొత్తం ఎంత జనాభా అయితే ఉందో దానికి పాపులేషన్ అంటారు. అంటే వన్ స్పీసీస్ సెన్సస్ ఇస్ కాల్డ్ పాపులేషన్ మనకి పేర్కొనొచ్చు. అంటే ఒకే జాతి జీవుల జనాభాని, ఒకే జాతి జీవుల సంఖ్యని దాని జనాభాగా మనం పేర్కొంటే ఆ జనాభాలో మానవ వనరులు అంటే నైపుణ్యాలు నేర్చుకున్న వాళ్ళని మానవ వనరులకు మనం పేర్కొంటాం. జనాభా మొత్తం కూడా దేశ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేయదు. ఎందుకనంటే ఆ జనాభాలో చిన్నపిల్లలు ఉంటారు, అలాగే వృద్ధులు ఉంటారు. ఎప్పుడైతే ఈ 21 to 60 years మధ్యన ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే ఆ దేశంలో బాగా ఆర్థిక అభివృద్ధిలో తోడ్పడే అవకాశం ఉంటుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలి అంటే 25 to 35 పాపులేషన్ అనేది వెరీ గుడ్ పాపులేషన్ అనమాట. అంటే ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనకు రాణించే అవకాశం ఉంటుంది. దాని శ్రామిక శక్తి ఎక్కువగా ఉండేటటువంటి తరం 25 to 35 ఏజ్ మనం పేర్కొంటాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే 2024 థీమ్ కూడా మనం చూస్తే యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అని ఉంది. యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అంటే యూత్ స్కిల్స్ అనేది శాంతి కోసం ఉండాలి, అభివృద్ధి కోసం ఉండాలనేది ఇక్కడ చెప్పేటటువంటి అంశం అంటే. అయితే ఈ రోజు మనకు ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. డ్రగ్స్ అండ్ ఇవన్నీ యూత్ను చెడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు అలా కాకుండా యూత్ లో స్కిల్స్ నేర్పాలనే కాన్సెప్ట్ కూడా తీసుకురావడం జరిగింది. ఎంప్లాయ్ అంటే యూత్ అనే వాళ్ళు ఎంప్లాయ్ గా కాకుండా ఎంప్లాయర్ గా మారాలనేది ప్రజెంట్ ఈ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉందండి. నెక్స్ట్ వన్ జూలై 15న ఎనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే జూలై 15న మనకు ఎనదర్ ఇంపార్టెంట్ కేఎల్ రావు బర్త్డే అనమాట. కేఎల్ రావు గారు మీకు తెలుసు. కేఎల్ రావు గారు ఎవరో కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి వ్యక్తి. కృష్ణానది మీద కట్టినటువంటి నాగార్జున సాగర్ డ్యాముకు రూపకల్పనలో మీరు చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి చీఫ్ ఇంజనీర్ గా. సో కాబట్టి కేఎల్ రావు గారి బర్త్డేని ఏమని జరుపుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ డే జరుపుతున్నామండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే జూలై 11th అన్నప్పుడు తెలంగాణ ఇంజనీర్స్ డే అండి. అలాగే జూలై 15th అన్నప్పుడు ఏపీ ఇంజనీర్స్ డే. అండ్ సెప్టెంబర్ 15th అన్నప్పుడు నేషనల్ ఇంజనీర్స్ డే. ఇదేమో మీర్ నవాబ్ జాఫర్ ఆలీజంగ్ గారి బర్త్డే. జూలై 15th కేఎల్ రావు బర్త్డే. సెప్టెంబర్ 15th మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్డే. కాబట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్య బర్త్డే ఏమంటాం? నేషనల్ ఇంజనీర్స్ డే అంటున్నాం. జూలై 15th కేఎల్ రావు బర్త్డే కాబట్టి కేఎల్ రావు, లక్ష్మణ్ రావు అనమాట. కేఎల్ రావు బర్త్డే సందర్భంగా మనం ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ డే జరుపుతున్నాం. అలాగే జూలై 11th మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేసాం. మీర్ నవాబ్ జాఫర్ ఆలీజంగ్ గారి బర్త్డే సందర్భంగా మనము తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరపడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది వింబుల్డన్ 2024. వింబుల్డన్ అనేది మన గ్రాండ్ స్లామ్లలో, మనకు టెన్నిస్లలో 4 గ్రాండ్ స్లామ్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి గ్రాండ్ స్లామ్లు 4 ఉంటాయి. ఆ 4గిట్లలో 3వ గ్రాండ్ స్లామే ఇదనమాట. అంటే 3వ గ్రాండ్ స్లామ్ అంటే థర్డ్ వన్, 3వ గ్రాండ్ స్లామ్. ఫస్ట్ ఏ గ్రాండ్ స్లామ్ జరుగుతుంది? ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతుంది.
నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, తర్వాత జరిగే దాని గ్రాండ్ స్లామ్ అంటే వింబుల్డన్, దీని తర్వాత నెక్స్ట్ జరిగేది యుఎస్ ఓపెన్, అంటే 3వ గ్రాండ్ స్లామ్ అనమాట. అంతేకాకుండా ఇది చాలా ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ గా మనం పేర్కొనవచ్చు. ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ సెన్స్ మనకు ఉన్నటువంటి గ్రాండ్ స్లామ్లలో అత్యంత పురాతనమైనది, అత్యంత ప్రాచీనమైనది ఏంటిదంటే దాన్ని వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ గా మనం పేర్కొంటాం. ఈ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ అనేది 1877 లో ప్రారంభమైంది. అలాగే దీని కోర్టు కూడా ఏం కోర్టు అంటే గ్రాస్ కోర్ట్ అని పేర్కొంటాం. అలాగే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే లండన్ లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది ఇది లండన్ లో జరుగుతుంది. వింబుల్డన్ అంటే లండన్ అని గుర్తురావాలి. ఇట్లా మనకు వింబుల్డన్ లోనే లండన్ అనేది ఆ ప్రొనౌన్సియేషన్ లో మనకు కనిపిస్తుంటది కాబట్టి వింబుల్డన్ లో మనకు జరుగుతుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ వింబుల్డన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ లలో మనకు రీసెంట్ గా 2024 లో జరిగింది. మరి 2024 లో జరిగినటువంటి గ్రాండ్ స్లామ్లలో పురుషుల సింగిల్స్ లో కార్లోస్ అల్కరాజ్, ఈ మధ్యలో కార్లోస్ అల్కరాజ్ పేరు చాలా పాపులర్ అయిపోయింది. ఈయన ఒక ఆస్ట్రేలియా ఓపెన్ ఒకటే గెలవలే కానీ ఈయన ఆస్ట్రేలియా ఓపెన్ కాకుండా లాస్ట్ టైం మనకు ఈయన యుఎస్ ఓపెన్ గెలిచాడు. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ కూడా గెలుపొందాడు లాస్ట్ ఇయర్. ఓకే అండి. అలాగే మరి ఇంకా చూసుకుంటే వింబుల్డన్ కూడా లాస్ట్ ఇయర్ గెలుపొందడం జరిగింది. అయితే ఇప్పుడు 2024 లో వింబుల్డన్ గెలుపొందాడు. 2023 లో కూడా వింబుల్డన్ గెలుపొందాడు. అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ రెండైనాయి. అంటే ఓవరాల్ గా మనోడు కార్లోస్ అల్కరాజ్ అటువంటి 4 గ్రాండ్ స్లామ్లు గెలుపొందడం జరిగింది. నొవాక్ జోకోవిచ్ అటువంటి వ్యక్తి 24 గ్రాండ్ స్లామ్స్ గెలుపొందడం జరిగింది. అయితే ఈ నొవాక్ జోకోవిచ్ అటువంటి వ్యక్తి ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే నొవాక్ జోకోవిచ్ అటువంటి వ్యక్తి ఇతను వింబుల్డన్ 8 టైమ్స్ గెలుపొందాలనుకున్నాడు కానీ అది కూడా కుదరలేదు. ఓకే అండి. ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ అనమాట. అలాగే బార్బరా క్రిజ్కోవా అనేటువంటి అంటే ఆమె కూడా రీసెంట్ గా ఫామ్ లోకి వచ్చినటువంటి పర్సన్. ఈమె కూడా రీసెంట్ గా ఒకే ఒక గ్రాండ్ స్లామ్ గతంలో గెలిచింది. ఇప్పుడు ఇది 2వ గ్రాండ్ స్లామ్ గా మనం పేర్కొనొచ్చు. ఈ గతంలో వింబుల్డన్ అనేసరికి మనకు గుర్తొచ్చే సెరెనా విలియమ్స్ గారు గుర్తొచ్చేది, బట్ ఇప్పుడు ఛాన్స్ లేకుండా పోయింది. అలాగే రోజర్ ఫెదరర్ గారు గుర్తొచ్చేవారు పురుషులలో, వారు కూడా ఆడడం లేదు. సో కాబట్టి ఇప్పుడు కొత్త పేర్లు వస్తున్నాయన్నమాట. కార్లోస్ అల్కరాజ్, బార్బరా క్రిజ్కోవా, ఈ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. కార్లోసు ఓకే అండి. అలాగే ఇక్కడ చూడండి నోజా. మీరు కాబా అనేది ఉంటుంది. కాబా అంటే మనకు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ముస్లిం పవిత్రమైనటువంటి ప్రదేశం అనమాట. అది కాబాని గుర్తుపెట్టుకుంటే వింబుల్డన్ లో గెలిచిన ఇద్దరు కూడా మీకు అబ్బాయిలలో గుర్తుంటుంది. అబ్బాయిలలో కార్లోస్ అల్కరాజ్, నెక్స్ట్ ఇక్కడ బార్బరా క్రిజ్కోవా అని చెప్పవచ్చు. మేజర్ గా ఈ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కంట్రీ చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేయర్ ఇచ్చి ఆ ప్లేయర్ యొక్క కంట్రీ అడిగే అవకాశం ఉంటుంది, ఆ ప్లేయర్ యొక్క స్పోర్ట్ అడిగే అవకాశం. బార్బరా క్రిజ్కోవా, జాస్మిన్ పావోలిన్, నొవాక్ జోకోవిచ్, కార్లోస్ అల్కరాజు, ఇటువంటి పేర్లు చాలా ఇంపార్టెంట్. సిసిపాస్ అనేటువంటి కొన్ని నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళు ఏ గేమ్ ఆడతాడు అది ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఓకే. దీంట్లో మనకు మిక్స్ డబుల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్ డబుల్స్ ఉంటాయి కానీ అవి పెద్దగా మనకు అవసరం లేదండి. మేజర్గా వీళ్ళని మేజర్గా పెట్టుకుంటే చాలు. ఓకే. యూరో కప్ అండి. ఇక్కడ యూరో కప్ అనేది మనకు అంటే ఎవ్రీ 4 years జరిగేటటువంటి ఫుట్బాల్ వరల్డ్ కప్ గా మనం పేర్కొనవచ్చు ఇక్కడ యూరోప్ లో. ఓకే అండి. అయితే ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ ని మనకు యూరోప్ లో జరిగేటువంటి ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉంటుంది. ఇది ఓన్లీ యూరోప్ ఫుట్బాల్ వరల్డ్ కప్ గా మనం పేర్కొంటాం. ఇది 4 years కోసం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1960 లో స్టార్ట్ అయింది ఫ్రాన్స్ లో. అలాగే 2020లో కరోనా టైంలో యూరోప్లోని అన్ని దేశాల్లో అది నిర్వహించడం జరిగింది, ఒక కంట్రీ అని కాకుండా. అలాగే నెక్స్ట్ 18th ఎప్పుడు జరగబోతుందంటే యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే స్కాట్లాండ్, వేల్స్, నార్త్ ఐర్లాండ్, బ్రిటన్లో జరగబోతుంది. ఇంకా నెక్స్ట్ 19th ఎక్కడ జరగబోతుంది అంటే 2032లో జరగబోతుంది. ఇటలీ అండ్ తుర్కీ కంట్రీస్ జరగబోతుంది. మరి ఈసారి ఎక్కడ జరిగిందంటే 2024లో జర్మనీలో జరిగిందండి. 2024లో జర్మనీలో జరిగింది. ఒక గత నెల రోజులుగా జరుగుతుంది. లాస్ట్ టైం జరిగి July 14th అయిపోయింది. మరి July 14th అయిపోతే 24 టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి. ఈ 24 టీమ్స్ 51 మ్యాచెస్ నిర్వహించారు. 51 మ్యాచెస్ నిర్వహిస్తే ఫైనల్ గా గెలిచింది ఎవరంటే స్పెయిన్ వాళ్ళు గెలిచారు. ఈ స్పెయిన్ వాళ్ళు గెలవడం జరిగింది. ఇది స్పెయిన్ వాళ్ళు గెలిస్తే లాస్ట్ టైం కూడా వీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీరు ఓవరాల్ గా 4 times గెలవడం జరిగింది. ఓవరాల్ గా 4 times గెలవడం జరిగింది. తద్వారా జర్మనీ వాళ్ళు గతంలో 3 సార్లు గెలిచిన రికార్డ్ ని
3 సార్లు గెలిచిన రికార్డుని స్పెయిన్ వాళ్ళు అధిగమించడం జరిగింది. స్పెయిన్ వాళ్ళు ఏం చేశారండి, అధిగమించారు. ఆతిథ్య జర్మనీ గతంలో 3 సార్లు గెలిచి యూరో కప్ అత్యధికంగా గెలిచినటువంటి జట్టుగా ఉండే దాన్ని అధిగమించినటువంటి జట్టు పేరు ఏంటంటే స్పెయిన్ గా మనం పేర్కొనొచ్చు. వీళ్ళు ఎప్పుడెప్పుడు గెలిచారంటే 1964లో, 2008లో, 2012లో, రీసెంట్ గా 2024లో గెలిచారు. ఇక్కడ ఇంగ్లాండ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి రన్నర్ గా. ఈ బెస్ట్ ప్లేయర్ అనేది స్పెయిన్ కి వచ్చింది. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ కూడా లామినే యమాల్ స్పెయిన్ కి సంబంధించినటువంటి పర్సన్ కి రావడం జరిగింది. మేజర్ గా యూరో కప్ అనేది యూరోప్ లో ఉన్న దేశాలు మాత్రమే నిర్వహించేటటువంటి ఫుట్బాల్ వరల్డ్ కప్ గా మనం పేర్కొనవచ్చు. బట్ యూరో కప్ అనేది ఎవ్రీ 4 years లో జరుగుతుంది. అయితే ఇది ఫస్ట్ యూరో కప్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1960లో ఫ్రాన్స్ లో స్టార్ట్ అయింది. మరి రీసెంట్ గా 17th ఎక్కడ జరిగిందంటే 17th జర్మన్ లో జరిగింది. మరి విన్నర్ ఎవరంటే ఛాంపియన్ ఎవరంటే ఛాంపియన్ వచ్చేసి స్పెయిన్ అండి. రన్నర్ ఎవరంటే ఇంగ్లాండ్ అని పేర్కొనవచ్చు. రన్నర్ ఇంగ్లాండ్ అండి. అలాగే స్పెయిన్ ఎన్నోసార్లు గెలిచింది, 4 times గెలిచింది. గతంలో 3 times గెలిచినటువంటి జట్టు పేరు ఏం పేరు అంటే 3 times గెలిచిన జట్టు పేరు జర్మనీ. ఆ జర్మన్ రికార్డ్ అధిగమించిన జట్టు పేరు ఏం పేరు అంటే దాని పేరు స్పెయిన్. స్పెయిన్ ఎన్నిసార్లు గెలిచిందంటే 4 times గెలిచింది. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే స్పెయిన్ అత్యధికంగా గెలిచిందన్న దానికంటే కూడా స్పెయిన్ ఏ దేశ రికార్డును అధిగమించింది అంటాడు. ఏ దేశ రికార్డు అధిగమించిందంట. మరి ఇక్కడ ఏమి అబ్జర్వ్ చేస్తాం, ఓన్లీ ఛాంపియన్ రన్నర్ మీద అబ్జర్వ్ చేస్తాం. కానీ ఏ దేశ రికార్డును అధిగమించింది అన్నప్పుడు జర్మనీ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. జర్మనీ హోస్ట్ కంట్రీ, జర్మన్ రికార్డ్నే స్పెయిన్ వాళ్ళు అధిగమించారు. నెక్స్ట్ కోపా కప్. ఈ కోపా కప్ అనేది అమెరికాలో జరిగేటటువంటి కప్ అండి. ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఫుట్బాల్ వరల్డ్ కప్ గా మనం పేర్కొనొచ్చు. ఇక్కడ అమెరికా ఖండంకి ఎస్పెషల్లీ అమెరికా ఖండానికి సంబంధించిన ఫుట్బాల్ వరల్డ్ కప్ మనం పేర్కొంటాం. జనరల్ గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ కోపా కప్ అనేది యూరో కప్ అంతా ప్రాచీనమైనదిగా మనం పేర్కొనొచ్చు. ఎందుకంటే కోపా కప్ అనేది యూరో కప్ అనేది 1960లో స్టార్ట్ అయింది. కానీ ఇది కోపా కప్ అనేది 1916లో స్టార్ట్ అయింది. 1916లో స్టార్ట్ అయిందంటే ఇదే మనకు చాలా ఓల్డ్ గా మనం పేర్కొనొచ్చు. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది 1930లో స్టార్ట్ అయిందండి. దానికంటే కూడా ఇదే ఓల్డ్. ఒకసారి ఎగ్జామ్ అడుగుతాడు అంటే కోపా కప్, యూరో కప్ అండ్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఈ మూడింటిని కూడా కాలక్రమంలో అమర్చండి అన్నప్పుడు ఫస్ట్ కోపా కప్ వస్తుంది. దాని తర్వాతనే ఫీఫా వరల్డ్ కప్ వస్తుంది. దాని తర్వాతనే యూరో కప్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 1916లో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే 1916 అర్జెంటీనా వాళ్ళే కండక్ట్ చేశారు. 47th 2021లో బ్రెజిల్లో కండక్ట్ చేశారు. వాస్తవంగా 2020లో జరగాలి. కానీ కారణాల రీత్యా మనకు 2021లో COVID-19 ఇటువంటి కారణాల రీత్యా మనకు 2021లో జరిగింది. 48th 2024 ఎక్కడ జరిగిందంటే అమెరికాలో జరిగింది. ఈ అమెరికాలో జరిగితే ఛాంపియన్ ఎవరంటే అర్జెంటీనా అండి. ఈ అర్జెంటీనా ఎన్నిసార్లు గెలిచింది? ఓవరాల్ గా 16 times గెలిచింది. ఈ 16 times గెలవడంతో ఎవరి రికార్డు అధిగమించారంటే వీరు ఉరుగ్వే రికార్డు అధిగమించారు. ఉరుగ్వే ఎన్నిసార్లు గెలిచింది? ఉరుగ్వే అనేది 15 సార్లు గెలిచిందండి. అంటే కోపా కప్ అత్యధికంగా గెలిచినటువంటి జట్టుగా ఉన్న ఉరుగ్వే రికార్డు అధిగమించినటువంటి దేశం పేరు అర్జెంటీనా. ఈ అర్జెంటీనా 16 సార్లు గెలిచింది. యూరో కప్ అనేది ఏదైతే ఉందో యూరో కప్ అత్యధికంగా గెలిచినటువంటి దేశంగా గెలిచినటువంటి స్పెయిన్ అనేది ఏ దేశ రికార్డు అధిగమించిందంటే జర్మనీ వాళ్ళు గతంలో 3 సార్లు గెలిస్తే స్పెయిన్ వాళ్ళు 4 సార్లు గెలిచారు. ఇది అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అనమాట. ఇక్కడ రన్నర్ ఎవరంటే కొలంబియా అని చెప్పుకోవచ్చు. బెస్ట్ ప్లేయర్ ఎవరంటే జేమ్స్ రోడ్రిగో ఇతను కొలంబియా క్యాండిడేట్. బెస్ట్ గోల్ కీపరు ఎమిలియా మార్టినెజ్. అలాగే మోస్ట్ గోల్స్ లాటరో మార్టినెజ్ గా మనం పేర్కొంటాం. ఫెయిర్ ప్లే అంటే ఎవరితో గొడవ పడకుండా మంచిగా ఆడిన జట్టుకి ఇస్తారు కొలంబియా అని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్ని టీమ్స్ పాల్గొన్నాయి? 16 teams పాల్గొన్నాయి. 32 matches కండక్ట్ చేశారు. ఇక్కడ ఎన్ని టీమ్స్ పాల్గొన్నాయండి? 16 teams పాల్గొన్నాయి. 32 matches కండక్ట్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యూరో కప్ లో ఎన్ని టీమ్స్ పాల్గొన్నాయి? 24 teams పాల్గొన్నాయి. అంటే ఇక్కడ మేజర్ గా థింక్ చేయాల్సినటువంటి థింగ్ ఏంటంటే యూరో కప్పులనేమో 24 teams ఉంటాయి, కోపా కప్పులనేమో 16 teams ఉంటాయి. అలాగే ఫీఫా వరల్డ్ కప్ లో ప్రీవియస్ గా 32 ఉన్నాయి. ఇప్పుడు 48 కూడా మనకు పెరుగుతుంది, అది వేరే విషయం. అయితే ఇందులో ఈ విధంగా చూసుకోవాలి. కోపా కప్ని, యూరో కప్ని, ఫీఫా వరల్డ్ కప్ని మూడింటిని కూడా కోరిలేట్ చేసుకొని చదువుకోవాలి. ఒకటే ఫుట్బాల్ అంటే ఒకటే ఫుట్బాల్ చదువుకోకూడదు. ఇందులో అత్యధికంగా కోపా కప్ అత్యధికంగా గెలిచినటువంటి దేశం పేరు ఏం పేరు అంటే అర్జెంటీనా వస్తుంది. యూరో కప్ అత్యధికంగా గెలిచిన దేశం పేరు స్పెయిన్ వస్తుంది. ఫీఫా వరల్డ్ కప్ అత్యధికంగా గెలిచిన దేశం పేరు ఏం పేరు బ్రెజిల్ వస్తుంది. ఓకే, ఇలా మనం అబ్జర్వ్ చేయాలి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? కోపా కప్ 1916లో స్టార్ట్ అయింది. యూరో కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యూరో కప్ 1960లో స్టార్ట్ అయింది. అలాగే ఫీఫా వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1930లో స్టార్ట్ అయింది. అంటే కొరోనాలో జరిగినా లేకపోతే అందులో ఉన్న టీమ్స్ అడిగినా
ఖచ్చితంగా మనకు ఐడియా ఉండాలి. దాని కోరిలేషన్ అది చాలా ఇంపార్టెంట్. కోరిలేషన్ చేసి చదువుకుంటేనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇది క్లియర్ గా మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఎక్కడ జరగబోతుందంటే ఇటలీ అండ్ తుర్కీ 2030 జరుగుతుంది, 2028లో యూకేలో జరగబోతుంది. ఇది క్లియర్. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన అంశం అండి. తెలంగాణకు సంబంధించిన అంశంలో మేజర్ గా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో లష్కర్గూడ అటువంటి ప్రాంతంలో గౌడ సోదరుల కోసమని కాటమయ్య రక్ష గౌడ కులస్తులకు సంబంధించినటువంటి దేవుడు అనమాట. ఒక ఆరాధ్యమైనటువంటి వ్యక్తి కాటమయ్య గారు. ఆ కాటమయ్య గారి పేరు మీదగానే కాటమయ్య రక్ష అనేది ఏర్పాటు చేశారు. మనకు ఎత్తైనటువంటి ఆ యొక్క తాటి చెట్లు కానీ అలాగే కొద్దిగా ఎత్తులో ఉన్నటువంటి ఈత చెట్ల నుంచి కానీ కళ్ళు అనేది తీసుకురావడం జరిగింది. ఆ కళ్ళు అనేది తీసుకొని రావడం కాకుండా ఆ కళ్ళు అనేది పులియకు ముందుకు వచ్చేటువంటి నీరా అనేటువంటి కేఫ్ కూడా మనకు హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళు ఎక్కేటువంటి తరుణంలో వాళ్ళు పైనుంచి ఒక్కటిసారి కింద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాడుతున్నటువంటి సహజమైనటువంటి ఆ యొక్క వాటికి సంబంధించిందే కాకుండా ఆ మోకు ఇవన్నీ అవే కాకుండా మనం ఒక గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 7 రకాల ఐటమ్స్ ని కూడా తాళ్ళతోటి మంచిగా కొద్దిగా సేఫ్టీగా ఉండే విధంగా చేయడం జరిగింది. చాలా మందిని మనం చూడడం జరిగింది. ఒక్కోసారి కింద పడడం జరుగుతుంది, ఒక్కోసారి వేలాబడి ఉంటుంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కళ్ళు గీక్తుంటారేమో అనుకుంటాం, కానీ అది చాలా కష్టమైనటువంటి పని. అంత ఆషామాషి పని కాదు అది. చాలా మంది అది వాళ్ళు కళ్ళు గీక్తుంటారు అంటారు, కానీ కళ్ళు గీకడం అనే దానికంటే కూడా ఆ చెట్టు ఎక్కడం అనేది మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఎవరెస్ట్ శిఖరం అనేది ఎక్కడం అనేది ఎంత కష్టంతో కూడుకున్న విషయమో కానీ ఒకటేసారి ఎక్కుతాడేమో కానీ అతను. కానీ ప్రతిరోజు కూడా మన గౌడ సోదరులు వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ యొక్క తాటి చెట్టుని ఎక్కి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకోటి, తాటి చెట్టు కూడా కళ్ళు కంటే కూడా నీరా అనేది చాలా అద్భుతమైనది. నీరా అనేది ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి విషయం అనమాట. నీరాలో ఎటువంటి ఆల్కహాల్ ఉండదు, కానీ కళ్ళులో మాత్రమే ఆల్కహాల్ ఉంటుంది. నీరా వచ్చేసి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆ ప్రకృతి పానీయంగా మనం పేర్కొనడం జరుగుతుంది నీరా అనేది. దాని తర్వాత కళ్ళు అనేది కూడా ఉంటుంది, కానీ కళ్ళులో ఆల్కహాల్ శాతం ఉంటుంది, కానీ నీరాలో ఏమాత్రం కూడా ఉండదు. ఓకే అండి. సో ఈ కాటమయ్య రక్షని మరి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 14th జూలైన స్టార్ట్ చేశారు. 14th జూలైన స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 2024లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఐటమ్స్ అంటే 7 ఐటమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, జూలై నెల 7 నెల 7 డబల్ చేస్తే 14th అనమాట. ఓకే అండి. కాటమయ్య గారు పేరు మీద కాటమయ్య రక్ష అనేది గౌడ సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చూడండి, ABCDEF ఉంది. ఇది మొత్తం 6 లెటర్స్ అయింది. 6 లెటర్స్ తర్వాత వచ్చేది ఏంది? G అనమాట. G అంటే 7 గౌడ సోదరులకు ఇలా చేస్తున్న విషయం కూడా అబ్జర్వ్ చేయాలి. ఇది ఓవరాల్ గా ఈ రోజు కరెంట్ అఫైర్స్ అనమాట. మనకు ఈ రోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. నిన్న మొత్తం కూడా యూరో కప్, నిన్న మొత్తం కూడా ఫిఫా కోపా కప్ ఇవి జరుగుతుండే. బట్ ఫైనల్ గా ఈ రోజు మనము ఆ రెండింటిని కూడా క్లబ్ చేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రీవియస్ జరుగుతున్నటువంటి విమెల్డన్ కూడా కలిపి మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడ విన్నర్ ఛాంపియన్ అండ్ రన్నర్ చాలా ఇంపార్టెంట్. ఈ ఛాంపియన్ రన్నర్ కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. మరి రేపటి కరెంట్ అఫైర్స్ మనం కలుసుకుందాం. మరి ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.